3,000 వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తారు. గవర్నమెంట్ ఎంత చేస్తుందో మనం చూడాలి. గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందో లేదో చూసుకోవాలి. వీళ్ళేమో ఎవడు ఏ నాయకుడు కూడా తీసుకొచ్చిన ఫండ్స్ ఏం లేవు సెంట్రల్ నుంచి. వీళ్ళు ఏం చేయగలుగుతారో, ఆయన ఏం చేయలేడని వీళ్ళు అంటారు, వీడు చేయలేదని వాడి మీద వీడి మీద వాడు చెప్పుకోవడంగానే ఉంది. కానీ ఎవడు కూడా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు లేరు. వీళ్ళని ఎందుకు ఎక్కించామా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు బయట వాళ్ళు. కానీ ఈయన ఏం చేస్తాడో చూద్దాం. మీరు కూడా చూసి మంచి జరుగుతుందని ఆశిద్దాం. సీఎం గారు సభలో మాట్లాడుతూ 2020 డిసెంబర్ సీఎం గారికి ఉంది చేయాలని ప్లానింగ్ ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ సహకరించాలి. క్యాపిటల్ ఉండాలి, పైనుంచి ఫండ్స్ రావాలి. రానప్పుడు ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు మీరు ఇస్తేనే మీకు డబ్బులు ఉంటాయి, లేకపోతే మీకు ఆస్తి ఏముంటుంది. అందుకనే ఇప్పుడు ఈయనకి సెంట్రల్ నుంచి రావాలి, వస్తేనే ఏదైనా చేయగలుగుతాడు. కరప్షన్ కొంచెం ఆపాలి, కరప్షన్ కూడా జరుగుతోంది. అది ఆయన అవన్నీ శ్రద్ధ వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి ఆయనకి కూడా. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. మీరు కూడా వేచి ఉంటే మనం అందరం ఇంకా ముందుకు వెళ్దామని ఆశిద్దాం. స్టేట్ని ముందుకు తీసుకెళ్తాం. డిసెంబర్ 27 కల్లా 2027 కల్లా పూర్తి చేస్తామంటున్నారు. గత 5 ఏళ్ళు కూడా చీకటి పాలన నడిచింది అని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నమాట. మీరు అంటున్నారంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ లేదు ఎవరికి, జగన్కి. కాబట్టి ఏంటంటే ఆ అడ్మినిస్ట్రేషన్ వీక్ మూలన వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని అసలు ఆయనకున్న బ్రెయిన్ ఆయన ఉపయోగించలేకపోయాడు. కొన్ని పక్కనున్న సలహాదారు నీబోటి వాడిని కూడా ఉపయోగించుకోలేకపోయాడు ఆయన. అందువల్ల దెబ్బతిన్నాడు. లేకపోతే ఓటింగ్ ఉంది ఆయనకి 35 ఉన్నా కూడా ఉపయోగం ఏముంది? ప్రజలు ఏం చేస్తున్నారు, మనం ఎవడి మాట వినాలి, ఎవడు మనకి సలహాదారుడు అనేది తమ్ముడే ఆయనకి గొయ్యి తీసేసే వాడిని పెట్టుకుంటే, విజయసాయి రెడ్డిని పెట్టుకున్నాడు, ఆయన చేసేది ఆయన చేశాడు, ఇంకోటి చేసాడు. అవన్నీ మీరు పేపర్లో చూస్తున్నారు. ఏది